నమస్తే మలేషన్న. ఎప్పుడు రిలీజ్ అయ్యావు? నిన్నే వచ్చాను గానీ ఏంటి నీ స్టోరీ? ఏం లేదన్నా, అంత నార్మలేనా? లేదన్నా, నువ్వు లేవని పొగరు చూపిస్తున్నాడన్నా. వడ్డీ తీసుకుంటూ మళ్ళీ అరువు అడుగుతున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? తమాషాలు చేస్తున్నావా? ఏంటన్నా అలా అంటావు? వడ్డీ ఇస్తూ అవసరమైనప్పుడు అసలు కూడా ఇవ్వాలి కదా. ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటున్నాడన్నా, అందుకే అరువు పెట్టాను. ఇంకా ఎంత ఇవ్వాలరా? ఇప్పించింది నువ్వే కదన్నా, నీకు తెలవదా? సరే, నువ్వు వెళ్ళు. రేపొచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఇంకోసారి నా తమ్ముడు జోలికొచ్చావో ప్రాణాలు తీస్తా. వెళ్ళు. ఏంటి మనోహర్ ఇంకా కాల్ చేయలేదు? ఆడిట్ ఎంతవరకు వచ్చిందో? రే తమ్ముడు, ఆ కార్ ఎవరిదిరా? ఎవరు వాళ్ళు? వాళ్ళు ఈ గుడి కట్టించిన వాళ్ళంటన్నా. చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు దొరికిందని పూజలు చేపిస్తున్నారన్న వాళ్ళు. మనకేమైనా వర్కౌట్ అవుతుందా? ఫుల్లుగా అన్నా. దేవుడికి సమర్పించడానికి నగలు కూడా తీసుకొచ్చారంట. అయితే నీ అప్పు ఈ రోజే తీర్చేద్దాం రా, రెడీగుండు. మనోహర్ కాల్ తీయడం లేదేంటి? ఆడిట్లో బిజీగా ఉన్నట్టున్నాడు. చెప్పిన పని కరెక్ట్గా చేసావా? మీరు చెప్పినట్టే కార్ బ్రేకులు తీసేశాను మేడం. వెరీ గుడ్. నీకు రావాల్సిన అమౌంట్ ఇస్తానుండు. అలాగే మేడం. అయినా ఈ సత్య ఫోన్ చేయడం లేదేంటి? అక్కడేం జరిగిందో ఏంటో. పని అయిపోయినట్టుంది. గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేస్తున్నట్టుంది. చెప్పు సత్య, ఎంతమంది పోయారు? ఆ రాధ పోయిందా? మరి ఎక్కడ వార్తల్లో రావట్లేదేంటి? అందరూ పోయారా? అందరూ పోవడం కాదు మేడం, నేను పోయేదాన్ని. ఏమైంది? మీరు చెప్పారు కానీ నేను మీరు చెప్పిన కారే ఎక్కాను, కానీ నేను ఎక్కిన కారుకే బ్రేకులు తీసేశారు. నువ్వొక నిమిషం లైన్లో ఉండు. నువ్వు ఏ కార్ బ్రేకులు తీసావు? మీరు చెప్పిన బండి నెంబర్వే బ్రేకులు తీసేశాను మేడం. కరెక్ట్గా చెప్పు, లేదంటే నా చేతుల్లో చేస్తావు. అంటే మేడం, అక్కడ సేమ్ నెంబర్లతో 2 కార్లు ఉన్నాయి మేడం. 2 కార్లు వాళ్ళవే కదా అని ముందున్న కార్ బ్రేకులు తీసేశాను మేడం. చెప్పిన పని సరిగ్గా చేయటం చేత కదా కానీ డబ్బులు కావాలా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చెప్పేస్తాను. వెళ్ళవు. సత్య, బ్రేకులు తీసినవాడు కన్ఫ్యూజ్ అయ్యి ఈ పని చేశాడు. వాడి కన్ఫ్యూజన్ నన్ను కాటికి పంపేది. అయినా ఒరిజినల్ గాయత్రికి గండాలేమో గాని ఆ స్థానంలో నేనున్నందుకు నన్ను చంపేలా ఉన్నాయి. ఏమన్నా? అంటే గాయత్రి ప్లేస్ లో ఉన్నందుకు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయని అంటున్నాను. గాయత్రి, గాయత్రి మేడం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నానమ్మ పిలుస్తుంది. డిఎన్ఏ మ్యాచ్ అయింది మేడం. సత్య అనే అమ్మాయి దేవకి గారి కూతురే. అప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఇప్పుడు దేవకి రాధల కోసం తీసిన బ్రేకుల వల్ల సత్యకి ప్రమాదం జరిగి తప్పించుకుంది. అంటే
నిజమైన గాయత్రి ఈ సత్య ఒక్కరేనా? అక్కడ మనోహర్ మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన పని కూడా త్వరగా మొదలు పెట్టాలి. ఎలాగైనా గాయత్రి గురించి క్లూ దొరుకుతుందేమో చూడాలి. నిన్నిక్కడికి రాకుండా చేసిన ప్రయత్నం ఫలించలేదు, కానీ నువ్విక్కడికొచ్చిన పని మాత్రం జరగనివ్వను. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికొచ్చావో అది నీకు దక్కనివ్వను. ఇక్కడ నువ్వు అటూ ఇటూ తిరగకుండా నిన్ను ఎలా మూలను కూర్చోబెడతానో చూడు. అమ్మ రాధ, ఏమైంది? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నా మనవరాలతో సింధూర అభిషేకం చేయించాలనుకుంటే ఇలా చేస్తావా? ఎంత అపచారం, ఎంత అపచారం! బిందె పట్టుకుని 4 అడుగులు నడవడం కూడా రాలేదా? అమ్మా, స్వామివారికి అభిషేకం జరిగింది, అపచారం ఏమీ జరగలేదమ్మా. పంతులు గారు, అభిషేకం జరిపించాల్సింది నా మనవరాలు గాయత్రి. కానీ ఈ రాత చేసిన పని వల్ల సింధూరం నీళ్లు స్వామివారి మీద పడ్డాయి. పెద్దలు, మీకు తెలియందేముంది చెప్పండి. అది ఎలా జరిగినా అభిషేకం జరిగినట్టుగానే భావించాలి. అది ఎవరి చేతుల మీద జరిగినా నష్టమేమీ లేదు. స్వామివారికి అభిషేకం పూర్తయింది. ఆ సమయానికి ఆ అమ్మాయి కాల్ స్లిప్ అయిందంతే. స్వామివారు ఈవిడ చేత అభిషేకం చేయించుకోవాలి అని అనుకున్నారు. అది విధమ్మా, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. దానివల్ల ఎలాంటి నష్టం కూడా లేదు.